ముస్లిం సంస్కృతి అంటే ప్రేమ కాదు ఉండేది. మేము మా పుట్టుకే తరతరాలుగా మా పుట్టుకే ముస్లిం సంస్కృతి గ్రామీణ సంస్కృతిలో జరిగింది. అది ప్రేమ కాదు, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. నాకు చిన్నగా ఉన్నప్పుడు వేరే సంస్కృతిలో ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాతనే కొత్త సంస్కృతి మాకు ఇట్లా ఉంటుందని ఒకటి ఇట్లా ఉంటుందని తెలిసింది. ఇప్పటి వరకు దాన్ని మేము అడాప్ట్ చేసుకోవాలి. ఏమన్నా సురేంద్రనా మన हमारा पैदाइश पूरे मुसलमानों का तहजीब में गुजारा है. నేను ఒక షేర్ తోటి మొదలు పెడతాను. ఈ కవి అమీర్ మినాయి. ఈయన ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్కు గురువు, ఉస్తాద్ కాదు ఉస్తాద్. కిసీ పే కంజర్ చలే తడప్తే హై హమీర్, సారా జహాं के दर्द हमारा जिगर में है हमीरे. ఎవరిపైన ఎవరికి కత్తివేటి తగిలినా నేను విలవిలా కొట్టుకుంటాను అమీర్. ప్రపంచం యొక్క దుఃఖమంతా నా హృదయంలోనే ఉంది అమీర్ అనేది సారాంశం. నాకు ఈ పుస్తకం చూసిన తర్వాత నాకు స్కైబాబా బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే స్కైబాబా జల్జల కావ్య సంకలనం తీస్తున్నప్పటి నుంచి ముస్లిం సాహిత్యోద్యమంలో నేను పరోక్షంగా ప్రత్యక్షంగా భాగస్వామిని. ఈ వాళ్ళ యాక్టివిటీ ఎప్పుడు మాకు కలుస్తూ ఉంటాం కాబట్టి, అనేక ఉద్యమాల సందర్భాలలో సభల్లో నిత్యం కలుస్తూ ఉంటాం కాబట్టి. ఆయన నిజానికి చెప్పాలంటే ఈరోజు ముస్లిం సమాజంలో ఏ బాధ అయితే అనుభవిస్తుందో, ఏ ఆవేదన అయితే వాళ్ళకు నిత్యం వాళ్ళని వెంటాడుతుందో, ఏ ఏకాకితనం ఒంటరితనం వాళ్ళని వెంటాడుతుందో, దాన్ని స్కైబాబా తన మనసులోకి హృదయంలోకి తీసుకొని దాని కవిత్వం రూపేణ చాలా కష్టపడి ఈ గొప్ప కవితా సంకలనం తీసుకొచ్చాడు. ఇది ఎందుకు గొప్ప కవితా సంకలనం అంటే జల్జల కంటే కూడా గొప్ప కవితా సంకలనం. దీనికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం శ్రీ మహాప్రస్థానం గురించి అందరికి తెలుసు. శ్రీ మహాప్రస్థానంలో పోయిటరీలో ఎంత విషాదం ఉందో, బాటసారి లాంటి, ఆకాశంలో దీపం లాంటి, భిక్షువర్షి లాంటి ఎంత విషాదం ఉందో అంత పొలిటికల్ పోయిటరీ కూడా ఉంది. దానికి ఆ విషాదము పొలిటికల్ పోయిటరీని, పాలిటిక్స్ని ఆయన కలగలిపి పోయిటరీ రాయడం వల్ల అది అందరికీ ఒక 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 నిత్యం పఠించే గ్రంథంగా, ఒక తరానికి నిత్యం పఠించే గ్రంథంగా, ఇప్పటికీ కూడా నిత్యం ప్రకటించే గ్రంథంగా, ఇప్పటికీ మనం మాట్లాడుకునే గ్రంథంగా అది చలామణిలో ఉంది. మళ్ళీ ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు ఆయన పోయిటరీ గుర్తుకొచ్చింది. అట్లా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కవులు కూడా గుర్తుకొచ్చారు. ఒక జర్మన్ పోయిట్ కూడా గుర్తుకొచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఏ పోయిటరీలో ఏ సమాజంలో అయితే విషాదం పుడుతుందో, ఆ విషాదం ఎప్పుడైతే కావ్య రూపం 10 మంది దృష్టికి వెళ్తుందో ఖచ్చితంగా ఆ సమాజంలో ఆచరణ మొదలవుతుంది. నేను వర్జీ అనే కవితా సంకలనం మునాసా వెంకట్ రాసినప్పుడు మా సురేంద్రని ఇంట్లో చూసిన, అన్న దీంట్లో చాలా విషాదం ఉందన్న, ఖచ్చితంగా తెలంగాణలో ఏదో అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలు కాలే, ఏదో మార్పు జరగబోతుంది అన్నాడు. వర్జీ నాకు ఇచ్చిన సురేంద్రన్ అనే. ఆ రోజులలో నిత్యం కలిసేవాళ్ళం ఆయన ఇట్లా పుస్తకాలు ఇవ్వడం, మాట్లాడుకోవడం అనేది జరిగేది. ఇంతేకాకుండా ఇంకో కవిత కూడా జర్మన్ పోయిట్ రాశాడు. ఆ జర్మన్ కవి ఏం ఇది చాలా ఫేమస్, బాగా ఎన్కౌంటర్ల సందర్భంలో ఇక్కడ అంతా చాలామంది చదివిన వాళ్ళే, సురేంద్ర లాంటి వాళ్ళకు కూడా తెలుసు ఈ కవి ఎవరో. బ్రెక్ట్ అనుకుంటా జర్మన్ కవి. వినండి, వాళ్ళు మొదట యూదుల కోసం వచ్చారు, నేను పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నాకెందుకులే అనుకున్నాను. తర్వాత వాళ్ళు సాటి కార్మికుల కోసం వచ్చారు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆఖరికి నా కోసం వచ్చారు, నా గురించి మాట్లాడడానికి నాకంటూ ఎవరూ మిగలలేరు అని అంటారు. సాయిబాబా ఇందులో 3 కవితలు రాశాడు. ఒకటేమో ఫ్రెండ్షిప్ మీద రాశాడు, ఒకటేమో నిషేధిత కవిని రాశాడు, ఇంకోటి కూడా ఒకటి తోట మీద ఒక కవిత రాశాడు. ఈ 3 కవితలు కూడా ఈ కర్తవ్యాన్ని, అంటే నా కోసం నా గురించి ఎవ్వరూ మాట్లాడడానికి లేరు అని చెప్పడానికి మనల్ని హెచ్చరించే కవితలు అవి 3. ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు దాదాపు మన దేశంలో ఒక ఫ్యాసిస్ట్ భావజాలం పెరిగిందనేది, ఫ్యాసిస్ట్ భావజాలం వేలునుకుంటుందని అందరూ ఆందోళన పడుతున్న కాలం ఇది. కానీ ఒకప్పుడు యూపీలో ఆవులను తీసుకుపోయే గోశాలకు తీసుకుపోతున్న ముస్లింల మీద దాడులు చేయడం, గుజరాత్లో ఎస్సీల మీద దాడులు చేయడం జరిగింది. అప్పుడు ఎవరు మాట్లాడలే. అది క్రమక్రమంగా ఇప్పుడు ముస్లింల వరకు పాకింది. ఇంకా ముందు అక్కడక్కడ వేరే కులాల మీద కూడా యూపీలో అయితే దాడులు జరుగుతున్నాయి. పేరుతోటి, హిందుత్వ పేరుతో చాలా దాడులు జరుగుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. మన సమూహం మీద మేము మాట్లాడుకుంటుంటే, మేము పైసలు కట్టి మేము మీటింగ్ అరేంజ్కుంటే నువ్వు ఇక్కడ మాట్లాడదాని వచ్చారు. అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాసిజం. కాబట్టి మనం అందరం బాధితులమైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరము
ఒక ఏకాభిప్రాయంతో, ఒక సంఘీభావంతో నిత్యం ఉద్యమాల్లో పాల్గొనాల్సిన, సభల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, అరిస్టాటిల్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. అరిస్టాటిల్ ఏమన్నాడంటే, ఎనీ యాక్షన్ విత్ ట్రాజెడీ వెన్ ట్రాజెడీ ఎవాల్వ్ ది యాక్షన్ విల్ గోస్ ఆన్. ట్రాజెడీ, విషాదం ఏదే సమాజంలో పుడుతుందో ఆ సమాజం ఖచ్చితంగా ఆ సమాజంలో ఒక కార్యాచరణ మొదలవుతుందని. అటువంటి లక్షణాలు నాకు గొప్ప పోయిటరీ సంకలనం. దీంట్లో చాలామంది, మన ఇబ్రహాం నిర్గున్ చాలా మెచ్యూరిటీతో, అవగాహనతో రాసిన కవితలు ఉన్నాయి ఇందులో. అట్లాగే మన అన్వర్ అయితే ఒక హెచ్చరిక కూడా వేశాడు తన కవితలో. बाद में तुम्हारे ऊपर भी बुलडोजर चलेगा అని ఒక హెచ్చరికతోటి ఒక పోయం రాశాడు. క్యామియా కరెక్ట్ అయ్యి అని చాలా. ఈ పోయిటరీ చదివిన తర్వాత ఇందులో 4-5 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫస్ట్ టైం ఈ సంకలనం జల్జాలలో పాపం ఒక షాజహానే చూస్తాం మనం. తర్వాత 4-5 అమ్మాయిలు అన్ని నిబంధనలను, అన్ని కట్టుబాట్లను తెంచుకొని తమ గురించి, తమ సామాజిక పరిస్థితుల గురించి, చుట్టుముట్టు ఆవరించిన పరిస్థితుల గురించి మాట్లాడమని గొప్ప విషయం. అయితే నాకు ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే, చాలా మటుకు తమ సామాజిక సంబంధాలను చెప్పడంలో కవులు సరిగ్గా, అంటే వాళ్ళు ఒంటరిగానే ఉండొచ్చు, వాళ్ళ పక్కన హిందువులు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంబంధాన్ని నిర్వచించుకోవడంలో ఈ కవులు అంతగా శ్రద్ధ చూపలే. అదొకటి నాకు అనిపించింది. అయితే యాకూబ్ చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో అదే యాకూబ్ ఇద్దరు సునోజరా, ఆ యాకూబ్ ఒక కవిత రాశాడు. ఆ కవిత తన చిన్నప్పటి నుంచి తన సాటి వాళ్ళతో, అంటే ముస్లిమేతరులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అటువంటి కవితలు ఇంకా ఇందులో చాలా కొన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అయితే ఇంతేకాకుండా ఇది మళ్ళీ ఒక నిస్సహాయత కూడా వ్యక్తమైన కవితలు ఉన్నాయి. ఎప్పుడైతే మన శత్రువు నువ్వు దొంగ అంటే నేను కాను అని చెప్పడం అనేది, అంటే అది అబద్ధమని నీకు తెలుసు, అటువంటిప్పుడు కాను చెప్పడం ఎందుకు? అసటి అవురా నేను ఇదే. నాకు మన మహమూద్ కవిత అన్నీ నేను దేశభక్తి నిరూపించుకోవడానికి, నా పుట్టుక నిరూపించి, నా దగ్గర ఏ పత్రాలు లేవన్నాడు. కానీ ఆయన అదే కవి అయినా అది ఆ సమాధానం కూడా కరెక్టే. కానీ ఆయన చదువుకున్న బడి ఉంది, అలా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి, వాళ్ళు ఈ దేశానికి పండించే పంటలు ఉన్నాయి, అవన్నీ చెప్పొచ్చు కదా. అట్లా చెప్తే ఇంకా బాగుండేది అనేది, ఇక్కడ మీటింగ్లో ఉన్నాడు, అట్లా చెప్తే ఇంకా బాగుండేదని నేను అంటాను. అట్లా ఇంకోటి రెండవ కవిత, ఆమె వైష్ణవశ్రీ అనే ఒక అమ్మాయి, అందులో ముగింపు చాలా బాగుంది, కానీ అందులో కూడా చాలా అసహాయత వ్యక్తమైంది. అట్లా అక్కడక్కడ అటువంటి వ్యక్తమైన కవితలు ఉన్నాయి. కానీ మన సంబంధాన్ని ఈ సమాజంతో, ముస్లిమేతర సమాజంతో, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకెవరు రెడ్లు కావచ్చు, కాపులు కావచ్చు, ఎవరైనా ఊళ్ళలో చాలామంది ఉంటారు, రకరకాలుగా తారసపడే వాళ్ళు ఇక్కడ సిటీలలో కూడా ఉంటారు. వాళ్ళతో మన మీ సంబంధాలని, మీ ఆరోగ్యకరమైన సంబంధాలను, స్నేహ సంబంధాలను నిర్వచించుకుంటూ కవితలు రాస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు మన నిజానికి అదే సహజీవన సంస్కృతి. అంటే అదే మన దర్గాల నుంచి మనం అందరం కలిసి చేసుకునే పండుగ. మనం దాన్ని సహజీవన సంస్కృతిని ఎంత ముందుకు తెస్తే వాడంతా ఓడిపోతాడు. వానికి మాట్లాడడానికి ఎజెండా ఉండదు. మీరైతే ఎవరైతే శత్రువు, ఏ మతోన్మాదులను భావిస్తున్నారో వాడిని మాట్లాడడానికి ఎజెండానే ఉండదు. ఇంకో విషయం, తెలంగాణలో ఎంతోమంది కలిసి పోరాటాలు చేసిన చరిత్ర, కామ్రేడ్స్ అసోసియేషన్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అనేక సంస్థలు, ఈవెన్ ఆర్య సమాజంలో ముస్లింలు ప్రోత్సహించారు. ఇక్కడ 1880s తొలిసార్లు ముస్లింలు ప్రోత్సహించారు ఆ సంఘ సంస్కరణ సంస్థను. భాగ్యరెడ్డి మరుమాకు దళితుడైన భాగ్యరెడ్డి ఎంతో సహాయం చేశాడు. 700 ఏండ్ల నుంచి ఏక భాష ముస్లిం పాలకులు, ఏకభాషా పాలకులు అయిన 700 ఏండ్ల నుంచి మేము ఈ తెలంగాణ సమాజం వాళ్ళ పాలనలో ఉన్నది. మేము ఎవరు మా ముస్లిం వ్యతిరేకత అనేది లేనే లేదు. మేము మంచిగా మాట్లాడుకుంటాం. ముస్లిం ఆటో డ్రైవర్ అయితే చాలా నీతిమంతులు ఉంటారా, నిజాయితీ పాత్ర ఉంటారా, వాళ్ళు అమ్మే రేట్లు తక్కువగా అమ్ముతారా, ముస్లింల దగ్గర కొనుక్కోవాలని మా ఇంట్లో చెప్పుకుంటాం. వాళ్ళ దగ్గర పోతాం కూడా మేము. ఈ సురేందర్ రాజు లాంటి వాళ్ళకి, ఇక్కడ ఈ సంస్కృతిలో పుట్టిన వాళ్ళకు అందరికీ తెలిసిన విషయం, ఏ రోజు జరిగే విషయం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మా జీవితంలో భాగం మాది అన్ని విషయాలు. ఇట్లా ఎన్నో సాంస్కృతికమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మా సహజీవన సంస్కృతి ఎట్లా ఉంది, మీలో మీ సంబంధాలు ఎట్లా ఉన్నాయని కూడా మీరు రాయాల్సిన అవసరం ఉంది. ఇక ముందు నెక్స్ట్ సంకలనం అట్లా రాస్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తూ, నాకు టైం ఇవ్వలేగో ఇన్ని పేజీలు రాసుకొని వచ్చిన కవుల మీద, అందుకని ఇక ఇంపార్టెంట్ విషయాలు అనుకునే చెప్పేసి ముగిస్తున్నా.